లోపలన్నా గౌరవ శాసనసభ్యులు దొరకండి బ్రహ్మానంద రెడ్డి గారి వేదికను అలంకరించవలసిందిగా ఈనాటి ప్రజా దర్బార్ దుర్గి మండల పరిషత్ రండమ్మా, ముందుకు రండి. రాజుగారు అన్ని బయట పెట్టండి, ఇక్కడ ఆపండి. ఆనవాయితీగా నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట నిర్వహిస్తూ ఉండేవాళ్ళు ఇంకా దగ్గరికి రావాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో మండల హెడ్ క్వార్టర్లో ప్రజా సమస్యల్ని స్వయంగా శాసనసభ్యుల వారే తెలుసుకొని పరిష్కరించడానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దుర్గి మండల కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మండలంలో ఉండేటటువంటి రెవెన్యూ భూ సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉంటే శాసనసభ్యుల వారి దగ్గరికి వెళ్ళటం దూరం అయ్యో చేత అవ్వకనో అందరూ తీసుకుంటారు. చూడండి సార్ 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 ఇటు స్టాప్లర్ చూడమ్మా సార్ ఓకే చూడు బాబు ఓకే ఇద్రా బాబాయ్ ఓకే సార్ సార్ చూడమ్మా చూడ
ఓకే చూడమ్మా ఒకసారి బాబాయ్ ఓకే तो गबन మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆదరాభిమానాలతోటి ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఒక సుపరిపాలన అందించాలనే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేర ప్రతి వారం కూడా ప్రజా దర్బారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతాం. అయితే గతంలో క్యాంప్ ఆఫీసులోనే నిర్వహించేవాళ్ళం. మరి చాలా మంది అక్కడికి రాలేకపోతున్నారనే ఉద్దేశంతో ప్రతి మండలంలో కూడా ఒక వారం నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికే ఈ ప్రజా దర్బార్. ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నోటీస్ చేసింది ఏంటంటే ప్రతి చోట కూడా 70 నుంచి 80% సమస్యలు అన్నీ కూడా రెవెన్యూ శాఖ చుట్టూ ఉన్నాయి. గత పాలకుల విధ్వంసం, వ్యవస్థల్ని విధ్వంసం చేయటం మూలంగా ముఖ్యంగా మన మాచర్ల నియోజకవర్గంలో ఈ 90% పైగా రెవెన్యూ సమస్యలు ఉండటం జరిగింది. ఒకరి భూములు ఒకరి పేరు మీద రోడ్డు మరి రికార్డులకు ఎక్కించడం, ఒకరి భూములు ఒకరు తాకట్టు పెట్టుకుని లోన్లు తీసుకున్న పరిస్థితి, ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా లేదు. మాచర్ల నియోజకవర్గంలో అధికార దుర్వినియోగం చేసి గత పాలకులు పేదవాడి భూములన్నింటినీ కూడా తాకట్టు పెట్టుకుని ఆ నాయకులు లోన్లు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కారం కావాలి. అలాగే మళ్ళీ రీసర్వే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మీ గ్రామాల్లో మీ పొలాల్లో రీసర్వే జరుగుతున్నప్పుడు మీరు దగ్గరుండి బాధ్యతాయుతంగా మీ రికార్డులు మీ పొలాలు కరెక్ట్ గా ఎక్కుతున్నాయా లేదా అనేది మీరు గమనించుకోవాలి. అప్పుడు నేను ఊరికి వెళ్ళాను, అప్పుడు నాకు తీరలేదు అంటే మీ సమస్యలు మళ్ళీ మీరే నెత్తికి తెచ్చుకున్నట్లు మళ్ళీ మార్చడం కుదరదు. కాబట్టి మీరు మీ ఆస్తుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, హక్కు పత్రాలు పొందాల్సిన బాధ్యత మీదే. కాబట్టి రీసర్వే జరిగేటప్పుడు ఆ సర్వే ల్యాండ్ చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచి మీ రికార్డు ప్రకారం మీరు ఉందా లేదా, ఎక్కువ ఉంటే ఎవరి దాంట్లోది ఎవరిలో దాంట్లో జరిగారో అవన్నీ కూడా చేస్తారు.
మరి గత ప్రభుత్వం ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక దిక్కుమాలిన చట్టాన్ని తీసుకొని వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ఆ దుర్మార్గమైన చట్టాన్ని మొట్టమొదట రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే మీ భూముల్ని కూడా ప్రభుత్వం తాకట్టు పెట్టే హక్కులు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. ప్రజల భూములు మీ హక్కు పత్రాలు కూడా మీ దగ్గర లేకుండా ప్రభుత్వం దగ్గర ఉండే ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాంటి చట్టాన్ని రద్దు చేశారు మొట్టమొదట రాగానే చంద్రబాబు నాయుడు గారు. అయితే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని కాదు, కోర్టులలో కొన్ని పెండింగ్ ఉంటాయి. కోర్టులలో పెండింగ్ విషయాల్లో ఎవరు ఏం చేయలేరు. మీకు న్యాయబద్ధంగా జరగాల్సింది ఏదన్నా ఉంటే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి గ్రామాల్లో అనేక సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యలు వివిధ శాఖల పంచాయతీ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ వారి ద్వారా కావచ్చు, వీలైనన్ని పరిష్కారం చేయడానికి మాత్రమే ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మీరు ఒక్కొక్కరుగా మీ అర్జీలు తీసుకొని వస్తే సంబంధిత అధికారులకి పంపించడం, వాళ్ళు వాటి మీద తగిన చర్యలు తీసుకోవడం, సాధ్యమైతే పరిష్కారం చేయడం, సాధ్యం కానప్పుడు ఎక్కడ ఇబ్బంది వచ్చిందనేది అర్జీదారులు కూడా తెలియజేయాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అధికారులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజా సమస్యల పట్ల మీరు తక్షణమే స్పందించాలి. వెంటనే వాళ్ళకి ఇబ్బందులు ఏంటనేది గమనించి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తే మరి ఆ అధికారు పనితీరుని లెక్క వేసే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంది. ప్రజలు ఎన్ని సమస్యలు తీసుకొస్తే మీరు ఎన్ని పరిష్కారం చేస్తా ఉన్నారు, మీ పనితనం ఏ విధంగా ఉంది, మీ జవాబుదారీతనం ఏ విధంగా ఉంది కూడా మరి ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఒక్కొక్కరిగా మీ అర్జీలు తీసుకుని వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఒక్కొక్కరు రాటమ్మా, ఎవరు నెట్టుకోవద్దు. అందరు అర్జీలు తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారి నుంచి వెళ్తారు.